Good morning. Welcome to online classes Padmavati Degree College. Today we discuss thickness of a thin transparent material. Thickness of a thin transparent material. Thickness of a thin transparent material or mica sheet. Mica sheet. Okay. Or displacement of interference fringes. దీని ఇంకా కూడా మనం స్టడీ చేయొచ్చు. Displacement of interference fringes. Okay, today we discuss thickness of a thin transparent material. How to find the thickness of thin transparent material or mica sheet. Mica sheet అని కూడా దీన్ని మనం ఇస్తుంటాడు. So or displacement of the interference fringes. So let us see. So మనం ఇక్కడ ఫిగర్ తీసుకుందాం. ఫిగర్ చూద్దాం. So this is slit stand. So this is screen. This is screen. So now we discuss. So this is S1 slit. So this is S1 slit. This is S2 slit. Okay. S2 slit. This is S2. This is S1. This is O. This is O. So in this way ఓకే చూడండి థిక్నెస్ ఆఫ్ ఏ థిన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ మనము క్యాలిక్యులేట్ చేయడానికి సో ఈ ఫిగర్ని యూజ్ చేసుకుంటున్నాం. సో లాస్ట్ క్లాస్లో కూడా మనము సేమ్ యంగ్ మాడ్యులస్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్ అనేది డిస్కస్ చేసాము. ఇందులో సో దీని వస్తానికి మనకి ఏంటంటే ఇది స్లిట్ స్టాండ్ అంటాము. ఓకేనండి. సో దిస్ ఈజ్ స్క్రీన్. హియర్ XY ఈజ్ వన్ ఆఫ్ ది స్క్రీన్. సో S1 స్లిట్ నుంచి ఒక లైట్ రే అనేది ఎమిట్ అవుతుంది. S2 స్లిట్ నుంచి ఒక లైట్ రే అనేది ఎమిట్ అవుతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది లైట్ సోర్సెస్ అనేది తీసుకుంటున్నాం. లైట్ సోర్సెస్ అనేది తీసుకునేటప్పుడు S1 స్లిట్ S2 స్లిట్ కింద వేవ్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి ఈ XY అనేటటువంటి స్క్రీన్ పైన మనకి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఎట్ పాయింట్ P. ఓకేనండి. సో ఇప్పుడు సో మనకి ఈ స్లిట్ మరియు స్క్రీన్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ని క్యాపిటల్ D తో డినోట్ చేస్తాం. అదేవిధంగా ఈ స్లిట్స్ పై ద డిస్టెన్స్ బిట్వీన్
S1 and S2 is denoted 2D. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రింజెస్ గురించి వెళ్ళాలంటే మనకి ఈ ఫ్రింజెస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ బిట్వీన్ O and P ఆన్ XY స్క్రీన్ సో it is equals to S1P and S2P is equals to S1O and S2O. So therefore దీని నుంచి అంటే దట్ మీన్ సమ్ కోహరెంట్ లైట్ అనేది మనకి స్విచ్ వెంబడి పాస్ అయ్యేటప్పుడు దీస్ కోహరెంట్ light rays are incident on the screen at point P. Here some formation of fringes, that is brighter dark fringes. So here the point O is one of the point on the screen. So therefore here now we can write S2P, hence S2P by C naught, that means coherence, that is equals to S1P minus T by CO coherence plus T by C coherence. Okay, చూడండి ఇక్కడ మనకి ఏంటంటే S1P యొక్క ట్రావెలింగ్ టైం అనేది S2P ట్రావెలింగ్ టైం అనేది ఈక్వల్ గా ఉంటాయి. బట్ ఈ ఫ్రింజెస్ అనేవి డిఫరెంట్ గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి మనం ఫార్ములా ఎలా తీసుకుంటామంటే S2P by CO coherence S1P by T into coherence T plus T by C. సో మనం థిక్నెస్ కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి సమ్ గ్లాస్ మైకా మెటీరియల్ అనేది ఇక్కడ తీసుకుంటామండి. సమ్ గ్లాస్ ఒక గ్లాస్ ప్లేట్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ద థిక్నెస్ T. అర్థమైందండి? అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? థిక్నెస్ ఆఫ్ థిన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ థిక్నెస్ కనుక్కోవాలనుకుంటాను కాబట్టి ఏ ట్రాన్స్పరెంట్ థిక్నెస్ మెటీరియల్ కనుక్కుంటానో దాన్ని ఆ గ్లాస్ స్లాబ్ ని మనము ఈ S1P మిడిల్ లో తీసుకుంటున్నాం. సో తీసుకునేటప్పుడు దానిపైన ఏమవుతుంది, దానికుండా లైట్ అనేది పాస్ అవుతూ ఇమేజెస్ ఎక్కడ ఫామ్ చేస్తుంది, పాయింట్ P వద్ద ఫామ్ చేస్తుంది. సో దీని థిక్నెస్ మనం కనుక్కోవడానికి ఏం తీసుకున్నామంటే S2P by coherence light and S1P minus T. Why? Because S1P రే అనేది లైట్ రే మిడిల్ లో మనం ఏం పెట్టాం, సమ్ థిక్నెస్ కలిగినటువంటి గ్లాస్ ప్లేట్ పెట్టాము. సో దాని గుండా లైట్ రే అనేది పాస్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి S1P minus T by coherence ray plus T by C. అంటే ఈ టూ రేస్ అనేది మన పాయింట్ P వద్ద సమ్ T టైం లో మనకి ఫ్రింజెస్ అనేవి ఫామ్ చేస్తాయి. ఫ్రింజెస్ అనేవి మనకి ఏం చేస్తాయండి, ఫామ్ చేస్తాయి. హియర్ ఏం తీసుకోవచ్చు, therefore S2P by CO is equals to ఇక్కడ LCM ఏమవుతున్నారా C0 into C S1P minus T plus ఏమవుతుంది ఇంటూ C ప్లస్ TC0. అర్థమైందా? సో ఎల్సిఎం చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ తీసుకున్నట్టుగైతే S2P by C0 is equals to S1P minus T by into C by C0 into C plus T into C0 by C0 into C. సో ఇక్కడ ఏం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ CC క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే మనకి ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఇంకొకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ C0 అనేది బోత్ సైడ్స్ ఈక్వల్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, దీన్ని డైరెక్ట్ గా S2P is equals to S1P minus into T. C0 అనేది ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంటూ CC క్యాన్సిల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బై ఇక్కడ ఏమీ లేదు కాబట్టి T ఇంటూ C0 by C అని చెప్పేసి రాస్తాం. T ఇంటూ C0 by C. ఓకే, హియర్ mu is equal to, that is refractive index of the thin glass material, C0 by C. So therefore S2P is equals to
S1P minus T into mu T. Here mu is said to be refractive index of the transparent material. Here mu is said to be refractive index of the transparent material and T is said to be thickness of the transparent material. So therefore, దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి S2P మైనస్ దీన్ని ఇరువైపు తీసుకురండి S1P is equals to ఏమవుతుంది ఇక్కడ mu T minus T అని చెప్పి తీసుకోవచ్చు కదా ఆర్ S2P minus S1P is equals to mu minus ఇక్కడ T into mu minus 1 అని రాయొచ్చా లేదా ఎందుకంటే T రెండిట్లో ఉంది కామన్ తీస్తారు సో T కామన్ తీస్తే ఏమవుతుంది mu minus 1 S2P minus S1P is equal to T into mu minus 1 this is equation 1 అన్నమాట ఓకే సో మనకి ఇలా వచ్చిన తర్వాత మనము లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాము ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ ఏం చెప్పాను L లాంబ్డా అదే డార్క్ ఫ్రింజెస్ కండిషన్ ఏం చెప్పాను 2n + 1 * λ/2 సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్లాస్ థిన్ మెటీరియల్ గుండా లైట్ రే పాస్ అయ్యేటప్పుడు ఒకవేళ బయట ఫ్రింజ్ అనేది ఫామ్ అయితే దానికి కండిషన్ ఏంటంటే S2P minus S1P is equals to L lambda. This is equation 2 అని తీసుకుంటాం. So therefore from equation 1 and 2 from equation 1 and 2 so ఏమి తీసుకోవచ్చు ఇక్కడ S2P minus S1P is equals to T into mu minus 1 so this is equation 1 equation 2 S2P minus S1P is equals to L lambda this is equation 2 so ఇక్కడ రెండు కూడా ఏంటి లైట్ రే డిఫరెన్సెస్ ఇండికేట్ చేస్తే సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమని రాయొచ్చు L lambda is equals to T into mu minus 1 అని రాయొచ్చా లేదా ఇక్కడ S2P minus S1P is equal to L lambda ఇక్కడ S2P minus S1P is equal to T into mu minus 1 so from equation 1 and 2 ఏమని రాయొచ్చు L lambda is equal to T into mu minus 1 this is equation 3 ఓకే సో ఇప్పుడు మనకి పాయింట్ O నుంచి దీనికి అంటే ఇక్కడ పాయింట్ O నుంచి ఈ x డిస్టెన్స్ లో ఫామ్ అయ్యేటటువంటి ఫ్రింజెస్ యొక్క డిస్టెన్స్ మనకి కండిషన్ ఏంటంటే L lambda is equals to ఏమని తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఫార్ములా తీసుకోవచ్చు ఏంటంటే అది L lambda d by 2d అని చెప్పి తీసుకుంటాం L lambda d by 2d అంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే దట్ ఈస్ x డిస్టెన్స్ x అంటే O నుంచి x డిస్టెన్స్ లో మనకి P అనే పాయింట్ వద్ద మనకి ఫ్రింజెస్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి కదా అంటే థిక్నెస్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉండేటప్పుడు మనకి ఫ్రింజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఈ ఫామ్ అయ్యేటప్పుడు ఈ O నుంచి x డిస్టెన్స్ ఫామ్ అయ్యేది తీసుకోవచ్చు x is equal to n lambda d by 2d ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ lambda అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ రే d means distance between the two slit stand and screen stand and d is said to 2d is said to be the distance between two slits so therefore this is equation 4 so therefore ఇక్కడ మనం దీని నుంచి ఈక్వేషన్ 4 కరెంట్ ఎలా దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు L lambda d is equal to ఏమని తీసుకోవచ్చు 2xd సో లాంబ్డా ఇక్కడ మనకి L lambda ఉంది కాబట్టి L lambda is equal to ఏమవుతుంది 2xd by ఏమవుతుంది క్యాపిటల్ D 2xd by క్యాపిటల్ D ఓకే సో ఇది L lambda దిస్ ఇస్ ఈక్వేషన్ 4 అని చెప్పి తీసుకుందాం సో ఇప్పుడు L lambda వాల్యూ ఈక్వేషన్ 3 ని ఇండికేట్ చేస్తుంది L lambda వాల్యూ ఈక్వేషన్ 4 ఇండికేట్ చేస్తుంది దేర్ఫోర్ ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 from equation 3 and 4 what is the equation 3 L lambda is equal to T into mu minus 1 and equation 4 L lambda is equal to 2xd by d so ఈ టూ ఈక్వేషన్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఏమని రాసుకోవచ్చు నాన్న 2xd by capital D is equals to ఇదేంటిది T into mu minus 1 సో మనకేం కావాలి థిక్నెస్ కావాలి ఇక T అంటే ఏంటి థిక్నెస్ ఆఫ్ ది థిన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ సో దేర్ఫోర్ T వాల్యూ కావాలి కాబట్టి ఇటువైపు మల్టిప్లై ఇటువైపు ఏమవుతుంది డివైడ్ అవుతుంది ఎంత భాగిస్తుంది 2xd by ఇక్కడ ఏమని రాయొచ్చు D into mu minus 1 this is the formula of thickness of a glass plate or mica sheet
అంటే 2 స్లిట్స్ వెంబడి మనకి లైట్ రే అనేది వచ్చి స్క్రీన్ పైన ఫ్రింజెస్ అనేది ఫామ్ చేసేటప్పుడు ఆ లైట్ రే మిడిల్లో మనం ఏ మెటీరియల్ యొక్క థిక్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని మనం S1P మిడిల్లో T థిక్నెస్ కలిగినటువంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంచడం వల్ల మనకి ఏమవుతుంది, S1P S2P రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు టైం డిఫరెన్స్ వచ్చేటప్పుడు దాని నుంచి ఫార్ములా తీసుకున్నాం. దాని నుంచి సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ 1 వస్తుంది. ఈక్వేషన్ 2 వచ్చేసి మనకి బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్. సో దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఏమని తీసుకోవచ్చు, L λ = 2T × μ - 1 అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎట్ డిస్టెన్స్ O టు X దాన్ని కూడా లైట్ యొక్క రే అనేది తీసుకునేటప్పుడు బయట కండిషన్ ఏంటంటే x = L λ / 2D. సో దీని నుంచి L λ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ సబ్స్టెన్స్ అనేది మనకు వస్తుంది. అర్థమైందమ్మా? సో థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ సబ్స్టెన్స్ మనము మెటీరియల్ ఆర్ మైకా షీట్ దీంట్లో మనం ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఇది అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం రాస్తాం. ఏంటంటే ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక చిన్న ప్రాబ్లం. రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ two coherent sources 81:1 produce interference fringes problem ఒకసారి చూద్దాం. Deduce the ratio of maximum and minimum intensity. Deduce the maximum and minimum interference maximum and minimum intensities. ఓకే అండి, ఇది మనకి ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ టూ కోహరెంట్ సోర్సెస్ 81:1 ప్రొడ్యూస్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్. అంటే మనకి ఇంటెన్సిటీ లైట్ 1 అనేది 81, లైట్ 2 అనేది 1:1 రేషియోలో ఉండేటప్పుడు, అంటే 1:81:1 రేషియోలో ఉండేటప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డెడ్యూస్ ద మాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీ. మనకి ఇక్కడ ఏమని తీసుకోవచ్చు, రేషియో ఇచ్చాడు, గివెన్ ద ఇంటెన్సిటీ గివెన్. ఇది ప్రాబ్లం అండి మనకి. ఇది సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ రేషియో ఆఫ్ intensities that is equal to 81:1. That is I1 by I2 is equals to 81/1. I1 by I2 is equal to 81/1. మనకి ఏం తెలుసు, we know that I is proportional to A square. Here the intensity of light is always directly proportional to the square of amplitude of the light. I is proportional to A square. That is equals to I1 by I2 is equals to A1 square by A2 square. I1 by I2 is equals to A1 by A2 square. So ఇక్కడ మనం ఇంకా కావాలంటే A1 by A2 is equal to ఏమని రాయొచ్చు, రూట్ I1 by రూట్ I2 అని చెప్పి రాసుకోవచ్చు. సో therefore ఇప్పుడు ఏమవుతుంది, A1 by A2 is equals to A1 వాల్యూ మనకి ఇక్కడ I1 వాల్యూ ఎంత ఉంది,
81 అంటే రూట్ 81 బై I2 వాల్యూ ఎంత ఉంది రూట్ 1 సో దీన్ని ఏమన్నా ఇచ్చి 81 బై A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు 9 బై 1 అని రాసుకోవచ్చు 9 బై 1 అంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది దీన్ని BCM చేయండి 9A2 A1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9A2 మనకు ఒక ఫార్ములా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం I maximum బై I minimum మీ నోట్స్లో కూడా మనం పెట్టిస్తున్నాం ఆల్రెడీ చూడండి ఫార్ములా మనకి మాక్సిమం మరియు మినిమం ఇంటెన్సిటీ ఫార్ములా ఉంది I maximum బై I minimum ఫార్ములా ఏంటంటే A1 స్క్వేర్ A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ సో మనకి A1 వాల్యూ తెలుసు 9A2 అని సో ఇప్పుడు దాని నుంచి మనము ఈజీగా మాక్సిమం మినిమం తీసుకురావచ్చా లేదా సో దేర్ఫోర్ I maximum బై I minimum ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు నాన్న A1 వాల్యూ ఏమో తెలుసు వాట్ ఇస్ ద A1 వాల్యూ 9A2 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై A1 వాల్యూ ఏం తెలుసు 9A2 మైనస్ A2 హోల్ స్క్వేర్ అర్థమవుతుందా మనకేం కనుక్కోమన్నాడు ప్రొడ్యూసెస్ ఇంటర్ఫియరెన్స్ జడ్జ్ ద మాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీ ఫార్ములాస్ ఏంటి I maximum I minimum బై ఫార్ములా ఉంది దానికి A1 వాల్యూ తీసుకొచ్చాం కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో దేర్ఫోర్ 9A2 ప్లస్ A2 ఏమవుతుంది దేర్ఫోర్ I maximum బై I minimum ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అనేది 10A2 హోల్ స్క్వేర్ ఓకే 10A2 బై ఇక్కడ ఏమవుతుంది ఇది 9A2 మైనస్ అంటే 8A2 హోల్ స్క్వేర్ ఇక్కడ A2 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు సో I maximum బై I minimum బై I minimum ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 8 స్క్వేర్ అంటే 64 8 స్క్వేర్ అంటే ఎంతండి 64 ఇక్కడ A2 క్యాన్సిలేషన్ అయిపోయింది సో దేర్ఫోర్ మనకి దీన్ని ఎంత తీసుకోవచ్చు 25 I maximum బై I minimum ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 25 బై ఇక్కడ మనకి దీన్ని 16 గా తీసుకోవచ్చు ఓకే 24 16 16 4 జన్ 64 అండ్ 25 4 జన్ 100 అంటే I maximum ఇస్ టు I1 ఎట్లా తీసుకోవచ్చు I maximum ఇస్ టు I minimum ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 25 ఇస్ టు 16 ఓకేనండి అర్థమైంది ఇప్పుడు మనకి రేషియో ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ కోహరెంట్ ఫ్రింజెస్ 81:1 రేషియో ఇస్తే వాటి యొక్క మాక్సిమం మినిమం విలువలని ఇంటెన్సిటీ విలువలని ఎంత వస్తుందండి 25:16 సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని అడగడం జరిగింది ఇక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను మీకు పెడతాను అది మెసేజ్ చేస్తాను అందరు కూడా చూసి ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫ్రెనెల్ బైప్రిజం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనము